మరి ఇప్పటికే చాలా సమాచారం మన ముందు ఉన్న విషయం మనం చూస్తాము. ఇప్పటికే ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారులు ఎవరైతే ముఖ్యమంత్రి గారి కొఠారిలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో, ప్రధాన పాత్ర పోషించారో, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని కానివ్వండి, మరి ధనంజయ రెడ్డి గారు కానివ్వండి, సీఎం ఆఫీస్ లో మరి మాజీ విశ్రాంతి అధికారి, అలాగే గోవిందప్ప బాలాజీ గారు కానివ్వండి, భారతీయ సిమెంట్స్ లో శాశ్వత డైరెక్టర్, ఈ ముగ్గురుతో పాటు మరి రాజ్ కసిరెడ్డి ప్రధాన పాత్ర వసూలు చేసినటువంటి వ్యక్తి, ఇతను ప్రభుత్వానికి ఐటీ సలహాదారు. మరి ఇలాంటి ఐటీ సలహాదారు ఈ లిక్కర్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఏ విధంగా డిస్టిలరీల నుంచి వసూలు చేశాడో, ఆ సొమ్మును మరి అంతిమ లబ్ధిదారుడికి ఏ విధంగా చేకూరిందో అనే దాని మీద మరి ఈరోజు సిట్ 2 రోజుల పాటు విచారణకు వారిని తీసుకున్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. మరి గత 3 రోజులుగా ఆయన్ని రాజ్ కసిరెడ్డి ముందే మరి విచారించినప్పటికీ ఆయన వాస్తవాలు చెప్పకుండా దాచిపెట్టినటువంటి పరిస్థితి చూస్తాం. అసలు రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేయకముందు ఆయన ఒక వీడియో రిలీజ్ చేసి అసలు నాకేం సంబంధం, నేను ఐటీ సలహాదారుని, డామ్ డిస్ట్ అని చెప్పి గొప్ప గొప్ప మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు మరి మెత్తబడి కొన్ని విషయాలు మరి యొక్క సిట్ బృందం ముందు ప్రస్తావించినట్లుగా మనకు అర్థమవుతాం. ఈ 2 రోజుల్లో వీళ్ళు నలుగురిని మరి విచారిస్తే వాస్తవాలు బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఒకసారి గమనించాలా, కేవలం 100 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్కే మరి ప్రభుత్వాల యొక్క ప్రకంపనలు సృష్టించింది. ఢిల్లీ ప్రభుత్వం పడిపోయేటువంటి పరిస్థితి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఎంపీని కూడా మరి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. అయితే ఒక రకంగా మనం చెప్పినటువంటి కవిత గారి మాటలు కూడా చూస్తే బీజేపీకి బీఆర్ఎస్ ని విలీనం చేసే పరిస్థితి, అంటే ఒక పార్టీకి విలీనం చేసే పరిస్థితులు కూడా వచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి కుంభకోణానికి సంబంధించి ఇంకా మరి విచారణ దశలోనే ఉన్నామనేది మనకు అర్థమవుతుంది. డిజిటల్ పెయింట్స్ లేకుండా ఏ విధంగా 78,000 కోట్ల రూపాయలు పేదల యొక్క రక్తాన్ని పీల్చి, జలగల్లా పీల్చి వసూలు చేశారో మనం చూసాం. కొన్ని వేల మంది మహిళల యొక్క తాలిబొట్లు ఏ విధంగా తెగిపోయాయో, ఇన్ని కుటుంబాలు ఆసుపత్రుల రికార్డులు చెప్తున్నాయి చాలా క్లియర్ గా. అవును, ఎన్ని కుటుంబాలు మరి ఆసుపత్రుల్లో మరి లక్షలాది రూపాయలు ఆసుపత్రులకు వెచ్చించి వాళ్ళు ఏ విధంగా నష్టపోయారో మనం చూస్తాం. కొన్ని కుటుంబాలు నాశనం అయిపోయాయి. ఈయన చెప్పాడు, నేను సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తా అని చెప్పి గొప్ప గొప్ప మాటలు మాట్లాడి చివరికి ఈ యొక్క జే బ్రాండ్ పేరుతోటి, బూమ్ బూమ్ జే బ్రాండ్ అనే పేరుతోటి రకరకాల పిచ్చి మందుల్ని, అంటే గుర్రాలు, గాడిదలు, కుక్కలు అయ్యేటువంటి మందుల్ని, ఈ యొక్క పిచ్చి మందుల్ని, కల్తీ మద్యాన్ని అమ్మి మరి ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారో, తద్వారా ఏ విధంగా తన బొక్కసం నింపుకున్నారో, ఏ విధంగా షెల్ కంపెనీలని వాళ్ళు ఏర్పాటు చేశారో, బంగారం లాంటి మరి బంగారాన్ని కొనుగోలు చేసుకున్నారు, మరి ఏ విధంగా మరి ఈ డబ్బంతా వేరే రూపంలో పెట్టుబడి పెట్టారు. కరెక్ట్. మరి ఏ విధంగా హవాలా ద్వారా ఈ డబ్బులు మరి చేరవేశారా విదేశాలకు, ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం. ఎందుకంటే ఇది ఎవడబ్బో సొత్తు కాదు, ఇది ప్రజల సొత్తు. ఇది